విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ ప్రజా పంపిణీ విషయాల్లో జరిగిన ఎన్నో రకాలైన మోసాలు అంటే ఇంటి వద్దకే మేము వచ్చి ఇస్తాము అని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తంబేయించుకొని బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి దాన్ని పక్కదారి పట్టించి షిప్పులకు ఎక్కించి ఇతరత్ర ప్రాంతాలకి సరఫరా చేసిన విషయం మనందరికీ తెలుసు. దాన్ని అరికట్టడం కోసం ఒక ఫేర్ షాప్ని ఎస్టాబ్లిష్డ్ ఫేర్ షాప్ని మళ్ళీ అంటే పూర్వంలాగా గతంలో లాగా దీన్ని అదే విధంగా ఉండాలి. ఈ ఏదైతే మనకి రవాణా డబ్బాలు ఏవైతే పెట్టి ఒక వెహికల్స్ ఏవైతే పెట్టి చేశారో వాటిని అరికడుతూ మళ్ళీ షాప్స్ని పెట్టడం అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షించారు దానికి. అయితే ఈరోజు కొంతమంది డీలర్లు కేవలం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించడం కోసం అదే ప్రాక్టీసెస్ని చేస్తూ ఉన్నారు. మరి సచివాలయాల్లో ఇప్పటికీ స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధిదారుడికి స్మార్ట్ కార్డు వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ సచివాలయ సిబ్బంది కూడా వాటికి చేరవేయకుండా అదే పాత కార్డులు ఆ కార్డుల మీద మన గత ప్రభుత్వంలో ఉన్న మన గౌరవ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు ఉన్న ఆ కార్డులనే మరి ప్రజలందరూ వాడడం, వాటినే చూపించినా కూడా ఈ డీలర్లు వాళ్ళకి రేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. సో వీటన్నిటినీ అరికట్టాలి. ఆ రేషన్ షాపుల్లో ఒక పారదర్శకత తీసుకురావాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఒక పారదర్శకంగా జరగాలి. ఎక్కడ కూడా మోసాలకి పాల్పడకూడదు అన్న ఒక ముఖ్య లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క షాపులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను కోరడం జరిగింది.